సైబర్ నేరస్తులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఒక్క ఫోన్ కాల్తో అమాయకుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తూ వారి జీవితాలను చిదిమేస్తున్నారు. తాజాగా వెస్ట్ గోదావరి జిల్లా ఆకువీడిలో జరిగిన ఘటన ఈ మోసాల తీరును బయటపెట్టింది. 64 ఏళ్ల విశ్రాంతి ఉపాధ్యాయురాలు సైబర్ నేరస్తుల మాయమాటలకు బలై 93 లక్షల రూపాయలు కోల్పోయింది. డిజిటల్ అరెస్ట్ అనే పదం సైబర్ నేరస్తులకు శక్తివంతమైన ఆయుధంగా మారింది. ఈ పదాన్ని వాడి అమాయకులను, ముఖ్యంగా వృద్ధులను, చదువు తక్కువ ఉన్నవారిని టార్గెట్ చేస్తున్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం లేదా మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు అంటూ బెదిరిస్తారు. ఈ విధంగా మానసిక ఒత్తిడి సృష్టించి బాధితుల బ్యాంకు వివరాలు, ఓటీపీలను సేకరిస్తారు. ఆకువీడిలో నివసించే రిటైర్డ్ ఉపాధ్యాయురాలు కాకినపర్తి రాజరాజేశ్వరి ఈ మోసానికి గురయ్యారు. జూలై 25న ఆమెకు వీడియో కాల్ వచ్చింది. కాల్లోని వ్యక్తి తనను కర్ణాటకలోని గాంధీనగర్ కు చెందిన ఎస్ఐగా పరిచయం చేసుకున్నాడు. ఆమె ఆధార్ కార్డు వివరాలతో ఒక వ్యక్తి సిమ్ కార్డు తీసుకుని అక్రమ కార్యకలాపాలకు పాల్పడినట్లు చెప్పాడు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు, అతను 80 లక్షల రూపాయలు ఆమె ఆధార్ కార్డు కొనుగోలు కోసం చెల్లించినట్లు ఆరోపించాడు. ఇక ఆ డబ్బు ఆమె ఖాతాలో జమ అయినట్లు నకిలీ ఆధారాలు చూపించాడు. ఈ సమాచారంతో రాజరాజేశ్వరి భయపడిపోయింది. ఇక అతను మరింత ఒత్తిడి చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆమెను అరెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు బెదిరించాడు. ఆమె తన ఆధార్ కార్డు అమ్మలేదని, బ్యాంకు ఖాతాలో ఎలాంటి డబ్బు జమ కాలేదని వివరించేందుకు ప్రయత్నించినా కేటుగాడు ఆమె మాటలను పట్టించుకోలేదు. బదులుగా ఆమె బ్యాంక్ వివరాలు, ఓటీపీలను పంపమని, తనిఖీ చేసిన తర్వాత సమస్య లేకపోతే వదిలేస్తామని చెప్పాడు. ఒకవేళ ఎవరితోనైనా ఈ విషయం చెబితే వారిని కూడా అరెస్ట్ చేస్తామని హెచ్చరించాడు. భయాందోళనకు గురైన రాజరాజేశ్వరి ఒత్తిడితో తన బ్యాంక్ వివరాలను వారికి అందించింది. ఆమె బంగారం తాకట్టు పెట్టి తన ఖాతాలో 98 లక్షల రూపాయలు జమ చేసింది. సైబర్ నేరస్తులు ఆ డబ్బును నెల రోజుల్లో 10 సార్లు ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత వారు ఆమె కాల్స్ కు స్పందించడం మానేశారు. తాను మోసపోయానని గ్రహించిన ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు కొన్ని సూచనలు ఇచ్చారు. ఎవరికీ బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలను అందించవద్దని తెలిపారు. డిజిటల్ అరెస్ట్ అనేది సైబర్ నేరస్తులు సృష్టించిన కల్పితం. ఎవరైనా ఈ విధంగా బెదిరిస్తే వారు సైబర్ క్రిమినల్స్ అని గుర్తించండి. అనుమానాస్పద కాల్స్ లేదా సందేశాలు వస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి లేదా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ ను సంప్రదించండి. సైబర్ నేరాల నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అనుమానాస్పద కాల్స్ కు స్పందించకుండా, బ్యాంక్ వివరాలను ఎవరితోనూ పంచుకోకుండా ఉండాలి. ఇలాంటి మోసాల గురించి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వృద్ధులకు అవగాహన కల్పించాలి. సైబర్ నేరస్తుల చేతిలో చిక్కకుండా ఉండాలంటే అప్రమత్తతే కీలకమని సూచించారు.